సౌలు దేవుని దృష్టికి తప్పు చేశాడు. తప్పు చేయటం వలన సౌలును ఫిలిష్తీయుల చేతికి దేవుడు అప్పగిస్తూ ఆయన కుమారులను దావీదుకి ఇశ్రాయేలు సింహాసనాన్ని ఇస్తాడు. ఈ సౌలు అనే ఆయన కర్ణపిశాచి గల ఒక స్త్రీ దగ్గరికి వెళ్తాడు. ఆ కర్ణపిశాచి స్త్రీతో ఎంతో భయపడుతూ మృతుల లోకము నుండి నాకు అంటే చనిపోయిన వారు వెళ్ళే లోకం, చనిపోయిన వారు వెళ్ళే లోకం, మృతుల లోకం, చెడ్డవారు ఉండే లోకం సగభాగం, మంచివారు ఉండే లోకం సగభాగం. ఈ లోకంలో 2 భాగాలు ఉంటాయి. నిత్యాగ్ని దండంలో శిక్ష అనుభవించేవాళ్ళు ఎక్కువ మంది అక్కడే ఉంటారు. నిత్యజీవమైన పరదైసు, మృతులు విశ్రాంతి తీసుకొని స్థలం పరదైసు అని ఒకటి ఉంది. అక్కడ నీతిమంతులైన వారు, దేవుని పిల్లలైన వారు ఉంటారు. కర్ణపిశాచి ఆమె దగ్గరకు ఇశ్రాయేలును పాలిస్తున్న సౌలు రాజు వచ్చే నాటికి ప్రవక్త అయిన సమూయేలు చనిపోతాడు. సమూయేలు బ్రతికలేడు. దేవుడు సౌలుతో ప్రవక్తల ద్వారా కానీ ప్రజల ద్వారా కానీ ఏ విధమైన సమాచారాన్ని దేవుడు సౌలుకి ఇవ్వటం లేదు, మాట్లాడటం లేదు. కోపగించుకున్నాడు దేవుడు. నాకు భవిష్యత్తు తెలియటం లేదు. సౌలు రాజు అనుకుంటున్నాడు, నాకు భవిష్యత్తు తెలియటం లేదు, ఏం జరుగుతుంది రేపు, ఏం జరుగుతుంది రేపు, ఏం జరుగుతుంది. ఫిలిష్తీయులందరూ చుట్టుముట్టారు. నాకేం జరుగుతుందో తెలియాలి అని రాజు అనుకుంటాడు. అలా అనుకొని కర్ణపిశాచి మాట్లాడుతున్న ఒక ఆమెను ఆశ్రయిస్తాడు. ఆశ్రయించి అప్పటికే చనిపోయిన సమూయేలును రప్పించమంటాడు. నీతిమంతులున్న మృతుల లోకము నుండి సమూయేలుని రప్పించమంటాడు దాంతో మాట్లాడడానికి. సమూయేలు మృతుల్లోకం నుండి వస్తాడు. ఆ వచ్చేటప్పుడు ఏం మాట్లాడుతున్నాడో అదే 19వ వచనం. సమూయేలు సౌలును చూసి అంటున్నాడు, యెహోవా తండ్రి అయిన దేవుడు నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తాడు. యెహోవా ఇశ్రాయేలీయుల దండును, యెహోవా ఉన్నవాడు ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తాడు. రేపు నీవును నీ కుమారులను, రేపు సౌలా నువ్వు నీ కొడుకులు నాతో కూడా ఉందురు అని సౌలు నాతో కూడా మృతుల లోకంలో ఉంటారు. ఇరవై 24 గంటల తర్వాత ఇప్పుడు నన్ను పిలిపించావే మృతుల లోకం నుంచి, ఆ లోకానికి నువ్వు కూడా నీ కొడుకులతో పాటు మొత్తం చచ్చిపోతారు, మీరంతా నా దగ్గరికి వస్తారు. ఏమన్నాడు? నీవును నీ కుమారులను
రేపు నాతో కూడా ఉంటారు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. భూమి మీద నిజమైన దేవుని పిల్లలైన వారండి, అందరూ కాదండి, క్రైస్తవులు అందరూ పరదేశికి వెళ్తారని నేను చెప్పలేను. నిజమైన దేవుని పిల్లలు, నిజమైన క్రైస్తవులు, దేవుని యందు భయభక్తులు కలిగి తమ జీవితకాలాన్ని నడిపిస్తున్నవారు నిజమైన దేవుని పిల్లలు మృతుల లోకంలోని పరదేశు ప్రాంతానికి వెళతారు. సమూయేలు అక్కడి నుంచే వచ్చాడు. సమూయేలు వచ్చి ఏం చెబుతున్నాడు? మృతుల లోకములో నుండి వచ్చి, అప్పటికే మరణించాడు ఆయన. మృతుల లోకములో నుండి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడంటే, రేపు నువ్వు కూడా నీవును నీ కుమారులను మృతుల లోకములో నా దగ్గరికి వస్తారు. సౌలు భయపడిపోతాడు. 20వ వచనం, సమూయేలు మాటలకు సౌలు బహుభయమునుంది. వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనమేమీ చేయకుండినందున బలహీనుడైనో. మిక్కిలి భయపడిపోయాడట. సౌలు బహుభయమునుంది. మృతుల లోకములో అంటే నీతిమంతులుండే స్థలములోనికి భూమి మీద మరణించిన వారు వెళతారని, అలా వెళ్ళిన వారికి భూమి మీద ఎప్పుడు చావు మూడుతుందని తెలిసినట్టుగా కనబడుతుంది మనకి. ఇక్కడ మీరు ఆలోచించాలి. పరదేశులో నీతిమంతులు ఉండే స్థలములో భూమి మీద దేవుని కొరకు బ్రతికి మరణించిన వారి సంగతి చెప్తున్నానండి. సమూయేలు ప్రవక్త, న్యాయాధిపతి. చిన్ననాడే తల్లి పాలు విడిచిన వెంటనే ప్రధాన యాజకుడైన ఏలీకి అప్పగించింది. అలా దేవుని భయభక్తుల్లో పెరిగినవాడు సమూయేలు. చివరికి ఆయన స్థాయి రాజులను అభిషేకించే అంత గొప్పవాడయ్యాడు. సౌలును అభిషేకించాడు ఇశ్రాయేలీల మీద రాజుగా. ఆ తర్వాత దావీదుని అభిషేకించాడు ఇశ్రాయేలీల మీద రాజుగా. అంటే ఎంత గొప్పవాడు సమూయేలు. అలాంటి వాళ్ళు దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని దృష్టిలో గొప్పవాళ్ళైన వారు మాత్రమే పరలోకం అనుకుంటున్నారా మీరు? పరలోకం అంటారు చూసారా, దానికి సంబంధించిందే ఈ పరదేశ్ అనేది. అక్కడికి వెళ్తారు. ఏదో పాస్టర్ గారు సమాధి దగ్గర పెట్టిలో శవాన్ని పెట్టి తండ్రి ఈ ఆత్మను చేర్చేసుకో అంటే పరలోకం తేరగా లేదు. ఎవరికి పడితే వాళ్ళకి పరలోకం ఇచ్చేయటానికి. చచ్చిపోయాక నేను పరలోకానికి వెళ్ళిపోతాను, పరదేశికి వెళ్ళిపోతానని మీరు అనుకుంటే మీ భ్రమది. ఎందుకంటే మీ బ్రతుకు కాలం అంతా భూమి మీద మీకోసమే బతుకుతున్నారు. బ్రతుకు కాలం అంతా మీరు భూమి మీద మీకోసమే బ్రతుకుతున్నారు. మీకోసం బ్రతికే మీరు ఏదో వారానికి ఒకసారి దేవుడి దగ్గరకు వచ్చి కూర్చొని వెళ్ళిపోయినంత మాత్రంలో పరదేశ్ వస్తుందని మీరు అనుకుంటే మీరు భ్రమలో ఉన్నారు, మోసపోతున్నారు. సమూయేలు లాంటి గొప్పవాళ్ళు పరదేశికి వెళ్తారు. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు. అలా భయభక్తులు కలిగిన వారికి ఏమి తెలిసింది అంటే, రేపు సౌలు అతని కొడుకులు చచ్చిపోతారనే సంగతి సమూయేలుకు తెలిసిపోయింది. అనగా ఏదైనా న్యూస్ రావాలనుకోండి, ముందు న్యూస్ మీడియా వాళ్ళకి తెలుస్తుంది, అంతే కదా.
ఏదైనా వార్త రావాలనుకోండి, న్యూస్ మీడియా వాళ్ళకి తెలుస్తుంది ముందు. తెల్లవారు 5 గంటలకల్లా పేపర్లు మన దగ్గరికి వచ్చేసరికి న్యూస్ పేపర్లు అప్పుడు మనకు తెలుస్తాయి. ఆహా, ఇది జరిగిందా, ఇది జరిగిందా, ఇది జరిగిందా అని. అలాగే భూమి మీద ఎవరు ఎప్పుడు మరణిస్తారు అన్న నిజం పరదేశులో ఉన్న నీతిమంతులకు మాత్రమే తెలుస్తుంది. అది మీరు నోట్ చేసుకోవాలా. భూమి మీద ఎవరు ఎప్పుడు మరణిస్తారు ఆ విషయాన్ని పరదేశులో ఉన్న వారికి సమూయేలుని బట్టి చెబుతున్నాను. ఇదంతా పరదేశులో ఉన్నవారికి ముద్దుగా తెలిసిపోతుంది. ప్రియులారా, అంటే పరదేశులో ఉన్న నీతిమంతులైన వారికి భూమి మీద ఎప్పుడు ఎవరు ఎలా చావు అనేది వాళ్ళని కబలిస్తుందో వాళ్ళు ముందుగానే తెలుసుకొని అవసరాన్ని బట్టి సౌలుకి మృతుల లోకం నుండి వచ్చిన సమూయేలు చెప్పినట్టు మనం విన్నాం. అంటే మనతో కూడా బ్రతుకున్న వారు మరణించారు. మనతో కూడా దేవుని భక్తిలో ఉన్న వాళ్ళు మరణించారు. మరణించిన వారు నీతిమంతులు ఉండే స్థలానికి వెళతారు. పరదేశ్ అంటారు దాన్ని. పరలోకం కాదు. పరలోకం యేసు వచ్చాక తీసుకెళ్తాడు. ఇప్పుడు ఎవరు పరలోకంలో లేరు, పరదేశుకి వెళ్తున్నారు. చెడ్డవాళ్ళు నరకానికి, అక్కడున్న నరకానికి వెళ్తున్నారు. నీతిమంతులు అక్కడున్న పరదేశు ప్రాంతానికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనతో ఉండి మరణించిన వారు అక్కడికి వెళ్ళిపోయి గురించి అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు అనేది మనకు అర్థమైంది. ఇక్కడ భార్యలు పోగొట్టుకున్న భర్తలు ఉండొచ్చు, భర్తలు పోగొట్టుకున్న భార్యలు ఉండొచ్చు, తమ వారిని పోగొట్టుకున్న వారు ఉండొచ్చు. మీ అందరికీ చెప్పేది ఒకటే, మిమ్మల్ని విడిచి వెళ్ళిన వాళ్ళు పరదేశులో ఉన్న, నరకంలో ఉన్న, పరదేశులో ఉన్న వాళ్ళకి తెలిసినంత నరకంలో ఉన్న వాళ్ళకి తెలీదు. ధనవంతుడు చచ్చిపోయాడు, నరకానికి వెళ్ళాడు. ఎందుకంటే ప్రతిరోజు సుఖపడేవాడు ధనవంతుడు చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి నీతిమంతులున్న స్థలంలో అబ్రహాం గారిని చూసి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు మనోనేత్రాలు వెలిగింపబడి ఎవరు ఎందుకు అక్కడ ఉన్నారు అనే సంగతి నరకానికి వెళ్ళిన వాడికి అర్థమైపోయింది. ఎలాగ అర్థమైపోయింది? తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు. అతని తండ్రి అని, ఇశ్రాయేలీలకు మూల పురుషుడని. భూమి మీద ఉన్నప్పుడు వాడికి తెలియకపోయినా, ఒకవేళ భూమి మీద ఉన్నప్పుడు బ్రతుకున్న కాలంలో వాడికి తెలియకపోయినా, చనిపోయి నరకగుండంలోకి వచ్చి చూసేసరికి అబ్రహాం కనబడుతున్నాడు. అబ్రహాం రొమ్మున లాజరు కనబడుతున్నాడు. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి నీ రొమ్మున ఆనుకున్న లాజరును మా ఇంటికి పంపిస్తావా? నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలములోనికి రాకుండా వారికి నేను ఇక్కడ పడుతున్న నా భయంకరమైన అగ్నిగుండంలోని బాధలను తెలియజేయడానికి నా తండ్రి ఇంటికి ఆ లాజరు గారిని పంపవా అని నిన్ను వేడుకొనుచున్నానని అబ్రహాం గారిని వేడుకుంటాడు. లోకసువార్త 16వ అధ్యాయం 28వ వచనంలో. అంటే భూమి మీద విడిచి వచ్చిన వాళ్ళ గురించి
పాపాత్ములైన వారు, దేవుని కోసం బ్రతకని వారు, లోకం కోసం బ్రతికేవాళ్ళు, లోకమే అంతా అనుకునేవాళ్ళు, వాడు నరకంలో ఉంటారు. ఇక్కడ అదే కదండి మనకు అర్థమవుతుంది. ఈ నరకంలో ఉన్నవాడు తన సోదరుల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారు, ఎందుకంటే నాలాగే వాళ్ళ బిహేవింగ్ ఉంది. నేను ఎలా తిరుగుతున్నానో వాళ్ళు కూడా అలా తిరుగుతున్నారు లోకంలో, కనుక వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారు. దయచేసి వాళ్ళు నా దగ్గరున్న ఈ భయంకరమైన వేదన స్థలంలోనికి రాకుండా వారికి ఇక్కడ నేను ఎలాంటి బాధ అనుభవిస్తున్నానో వారికి సాక్ష్యం ఇవ్వటానికి నా తండ్రి ఇంటికి ఆ రాజును పంపమంటాడండి. చూడండి ఎలాగ అంత నరకంలో ఉన్న వాళ్ళకి భూమి మీద తమవారి గురించిన చింత, నరకములో ఉన్న వారికి తాము విడిచి వచ్చిన తన బంధుమిత్రాదులందరూ కూడా అలా గుర్తొస్తున్నారు. వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారని అర్థమైపోయింది. పరదేశంలో ఉన్న వాళ్ళకి భూమి మీద ఎప్పుడు వాళ్ళు మరణిస్తారనేది వాళ్ళకి తెలుస్తుంది. భూమి మీద వాళ్ళు ఎప్పుడు మరణిస్తారు. సమూయేలు అంటున్నాడు సౌలుని చూసి, రేపు ఈ సమయానికి నువ్వు నీ కొడుకులు నా దగ్గరే ఉంటారన్నాడు. అంటే మనల్ని విడిచి వెళ్ళిన నిజంగా నీతిమంతులైన వారు, మన వాళ్ళు ఎవరైనా మనల్ని విడిచి చనిపోయి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మీరు ఏమీ బెంగపడనవసరం లేదు. వాళ్ళు చాలా ఆనందంగా దేవునిలో ఉన్నారు. మనం ఎప్పుడు వచ్చేస్తామో కూడా వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు అక్కడికి వెళ్ళగానే మనం వచ్చేస్తాం, ఇక మన వాళ్ళు కూడా పలానా తేదీ పలానా అప్పుడు వచ్చేస్తారు. చూసారా ఎలాగా పరదేశంలో ఉన్న వాళ్ళకి ఈ అవకాశం దేవుడిచ్చాడు, తెలుసుకునే అవకాశం. ఎందుకంటే ఆ విషయం మనకు తెలియదు, వాళ్ళు మనతో చెప్పలేరు. ఒక్క సమూయేలు ఇష్యూలో సౌలుతో చెప్పడానికి వచ్చినటువంటి ఆ టైంలో రేపు నాతో కూడా మీరు ఉంటారు అని అన్నమాట మనకు అర్థమైపోయింది. దేవుని పిల్లలారా, మనకంటే ముందు మరణించిన వారు మన వాళ్ళంటూ ఎవరైనా పరదేశంలో నీతిమంతుల స్థలంలో ఉంటే వాళ్ళు మనం ఎప్పుడు అక్కడికి వెళ్ళిపోతామనేది వాళ్ళకి అక్కడ తెలిసిపోయి మన కోసం ఎదురు చూస్తారు. మనలో ఉండి పాపాలు చేసి దేవుణ్ణి చూడక, దేవుణ్ణి పట్టించుకోక, భక్తి లేక, ప్రార్థన లేక, విశ్వాసం లేక మరణించిన వాళ్ళు ఉంటారే, క్రైస్తవులే, అందరూ క్రైస్తవులే. ఆత్మను చేర్చుకో అంటే అక్కడ ఆత్మను ఎవరు చేర్చుకోరు. వీళ్ళకి భూమి మీద అలా మాట్లాడటం. వీళ్ళు ఆ ధనవంతుడు భూమి మీద మరణించిన తరువాత వాడు పాతాళగుండంలో బాధపడుతూ భూమి మీద తనతో ఉన్నవారు ఎలా పాడైపోతున్నారో తెలుసు కనుక వాడు ఆళ్ళ మధ్య నుంచి వచ్చాడు కనుక వాళ్ళని కాపాడడానికి ఒక చెప్పేవాడిని పంపమంటున్నాడు. ఆ లోకం నుంచి పంపడు, చెప్పేవాడిని అబ్రహాం పంపడు. అక్కడ చెప్పడానికి చాలామంది ఉన్నారు, చెప్పడానికి అక్కడ చాలామంది ఉన్నారు. ఇదిగో ఈవేళ అక్కడ పలానా దగ్గర వచ్చి కూర్చున్నారు వాళ్ళు, ఈరోజు అక్కడ ఇదే చెప్పబడుతుంది అని ఈరోజు కూర్చున్న మీ అందరి గురించి ఏ ఒక్కరైనా అక్కడ అడిగితే అబ్రహాం ఇచ్చే సమాధానం అదే. అక్కడ చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆరాధన అంటే ఏదో ఆచారంగా, దేవుణ్ణి ఆరాధించడానికి వెళదామంటే ఏదో అందరూ వెళుతున్నారు కనుక ఆదివారం సెలవు కనుక మనమో వెళ్ళాలని ఒక పద్ధతికి అలవాటు పడి వచ్చిన వారుగా మీరు ఉండకూడదు. చాలా జాగ్రత్తగా భూమి మీద మీ జీవితాలని గడపాలి. దేవుని సన్నిధికి రావడానికి కన్ను మూస్తే అంత అగమ్య గోచరం అయిపోద్ది. ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరు మరణిస్తే ధనవంతుడున్న చోటుకి వెళతారా,
అబ్రహాము, సమూయేలు లాంటి నీతిమంతులు ఉండే స్థలానికి వెళతారా? నిర్ణయం మీకు విడిచిపెట్టాను, మీరే డిసైడ్ అవ్వండి. కనుమూస్తే కనిపిస్తారు నీవారు, పాతాళంలో కనిపిస్తారు ప్రతివారు. పసిపిల్లలు కంట తడి పెడితేనే గుండె తట్టుకోతుంది. అలాంటి పిల్లలు అనుకోని ప్రమాదాల్లో పడితే, ఒకవేళ చనిపోతే మనం తట్టుకోగలమా? ఇలాంటివి ఊహించుకోవడానికే భయంగా ఉంటుంది. పసిపిల్లలు పడే వేదన ఎంతటి కఠినాత్మకైనా కంట నీరు తెప్పిస్తుంది. ఇలా ఎంత చెప్పుకున్నా సరే పసిపిల్లల యాతనను మనం తప్పించలేకపోతున్నాం. రోజుకో చోట పిల్లలు ఏడుస్తూనో చనిపోతూనో కనిపిస్తున్నారు. ఇంట్లో అజాగ్రత్తలు, స్కూల్కు వెళ్తే నిర్లక్ష్యం, రోడ్డు మీద అడుగు పెడితే వాహనాలు చంపేస్తాయో లేక చిన్న వయసులో చనిపోతావు, మధ్య వయసులో చనిపోతావు, ముసలైతే నువ్వు చనిపోతావు, మరణించే నీ వెళతావు. చిన్న వయసులో చనిపోతావు, మధ్య వయసులో చనిపోతావు, ముసలైతే నువ్వు చనిపోతావు, మరణించే నీ వెళతావు. ఏ వేలు నుండి మరణించిన వారు అక్కడే ఉన్నారుగా, మీ తాత ముత్తాతలందరూ మరణించి చేరారుగా. మరణిస్తే వెళతావు, ఆత్మలన్నిటినీ చూస్తావు. పాతాళంలో కనిపిస్తారు ప్రతివారు, ఎదురు ఎదురుగా చాలా దూరంగా ఎంతో కాలంగా ఆత్మల రూపంగా కనిపిస్తారు మరణిస్తే ప్రతివారు. పరదైసులో ఉన్నవారంతా మనవారు, కనుమూస్తే కనిపిస్తారు నీవారు. పాతాళంలో కనిపిస్తారు ప్రతివారు.